రైట్, ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ దద్దరిల్లుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ విజయంలో ఆయన ఏదైతే గతంలో 2014-13 నుంచి చూసుకున్నట్లయితే మాత్రం దివ్యంగత మాగంటి గోపీనాథ్ కు మించిన ఓట్లు నమోదైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మోరెవర్ గా మెజారిటీ సర్వేల ప్రకారం చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ కు 16,337 ఓట్లు ఉండగా, అంటే గతంలోకి సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ ఎలక్షన్ కి సంబంధించి 21,000కు సంబంధించిన రికార్డు స్థాయి 21,000 మెజారిటీతో ఆయన గెలవబోతున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరెవర్ 9వ రౌండ్ చూసేసరికి మాత్రం ఇక్కడ 21,000 పైగా ఉండడంతో అసలు చాలా క్లిష్ట సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోరెవర్ దీనికి సంబంధించి కూడా మనం పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఇటు మాగంటి గోపీనాథ్ దివ్యంగత మాగంటి గోపీనాథ్ కు సంబంధించి మాత్రం గతంలో ఆయనకు వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు నవీన్ యాదవ్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో అసలు జూబ్లీహిల్స్ ప్రజల్లో ఒక ఉత్కంఠం అనేది ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్ గా 95% గెలిచే అభ్యర్థి నవీన్ యాదవ్ కాబట్టి చాలా వరకు ఓట్ల నమోదు అనేది ఎక్కువగా ఉందని కూడా మనకు తెలుస్తుంది. 9వ రౌండ్ అయితే ముగిసేసరికి ఇవన్నీ ఓట్లయితే నమోదయ్యాయి. ఇక 10వ రౌండ్ లో చూడాల్సి ఉంది ఈ విజయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా. ఒక్కసారి నవీన్ అన్న గెలుపు అనే మాట కోసం జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.